ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. చాలామందికి ఇది సమస్యగా ఉంటుంది. మరి దీని గురించి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ 10వ తరగతి మెమోలో పేరు తప్పుగా ముద్రించబడితే దాన్ని ఎలా మార్చుకోవాలి అనే ప్రశ్న అయితే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఈ సమస్య ఎక్కడో ఒక దగ్గర ఎదురై ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడము, లేదంటే సర్నేమ్ కరెక్ట్గా లేకపోవడము. ఇప్పుడైతే మనకు ప్రతి చోట ఇక్కడ ఎస్ఎస్సి మెమోకు ఆధార్ కార్డులో ఉన్న పేరుకు ఖచ్చితంగా మ్యాచింగ్ అనేది లేకపోతే చాలా రకాల సమస్యలు అయితే వస్తున్నాయి. కాబట్టి 10th క్లాస్లో మీ పేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ 10th క్లాస్లో వచ్చినటువంటి పేరుతోటి ఇంకా మనం పై చదువులు అన్నిటికి కూడా ఇదే కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఇక్కడ పేరు తప్పు లేకుండా చూసుకోవడం అనేది మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ కొన్నిసార్లు మన మిస్టేక్ లేకుండానే అది స్కూల్ మిస్టేక్ కావచ్చు, లేదంటే అక్కడ ఇంకెవరైనా కంప్యూటర్ టైప్ చేసేటప్పుడు మిస్టేక్ కావచ్చు, దానివల్ల సమస్యలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలని అయితే ఈ వీడియోలో ఒకసారి కొన్ని కీ పాయింట్లు అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మీరు 10th సర్టిఫికెట్లో పేర్లలో తప్పును గుర్తించిన వెంటనే మొట్టమొదట మీ స్కూల్ హెడ్ మాస్టర్ని అయితే కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఎక్కడైతే 10th క్లాస్ చదువుకున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి హెడ్ మాస్టర్ గారికి ఆ మెమోను చూపెట్టండి. ఏం తప్పు ఉందో వాళ్ళ దృష్టికి తీసుకురండి. తర్వాత మీకు స్కూల్ రికార్డులో మీ వివరాలు ఎలా ఎంటర్ చేశారో చెక్ చేయండి. ఎందుకంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ అడ్మిషన్ రిజిస్టర్లో అంటే స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్లో మీ యొక్క డీటెయిల్స్ ఏ రకంగా ఎంటర్ చేయబడ్డాయి. ఎందుకంటే చాలా చాలా కీలకమండి. మీరు ఏదైతే టీసీ అనేది మీ స్కూల్లో సబ్మిట్ చేసినప్పుడు, లేదంటే మీరు ఫస్ట్ క్లాస్ నుండి అదే స్కూల్లో చదువుతుంటే కూడా అక్కడ వారి యొక్క అడ్మిషన్ రిజిస్టర్లో మీ పేరు ఎలా రాయబడింది, ఎందుకంటే దాన్నే బేస్ చేసుకుంటారు. కాబట్టి అదొక్కసారి మీరు చెక్ చేయండి. అది ఎట్లా ఉంది, అది కరెక్ట్గా ఉండి ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉందా, లేదా అక్కడే తప్పుగా ఉందా మీ పేరు అనేది చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్ ఫీ చెల్లించినప్పుడు స్కూల్ నుంచి ఎన్ఆర్లో మీ యొక్క పేరు ఎలా రాశారు, ఎస్ఎస్సి బోర్డుకు ఎన్ఆర్ పంపించేటప్పుడు మీ యొక్క పేరును స్కూల్ వాళ్ళు ఎలా టైప్ చేశారు అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేయించండి. ఎందుకంటే అక్కడ కూడా తప్పుగా వెళ్తే అదే పేరైతే మీకు మెమోలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. అంటే ఫస్ట్ మిస్టేక్ అనేది ఎక్కడ జరిగింది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత దాని రెమెడీ అనేది అప్పుడు ఆలోచించుకోవాలి. కాబట్టి ఎన్ఆర్ చెక్ చేయండి, అడ్మిషన్ రిజిస్టర్లో చెక్ చేయించుకోండి. తర్వాత మీ స్కూల్ వాళ్ళు ఎన్ఆర్ సరిగ్గానే పంపింది అనుకుందాం, ఎస్ఎస్సి బోర్డు దగ్గర మిస్టేక్ అయింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ద్వారా ఎస్ఎస్సి బోర్డుకు ఒక అప్లికేషన్ ఫార్వర్డ్ చేయించాలి. దానికి సంబంధించి ఎవిడెన్సెస్ పెట్టాలి. అడ్మిషన్ రిజిస్టర్లో ఎంటర్ అయినటువంటి ఆ జిరాక్స్ కాపీ, ఎన్ఆర్ పంపించినప్పుడు కూడా దాంట్లో ఏం ఎంటర్ చేసిందో ఒరిజినల్గా దాన్ని ఆ కాపీ, ఆధార్ కార్డు ఉంటే దాని యొక్క కాపీ, ఇలాంటి ఇంపార్టెంట్ ప్రూఫ్స్ అన్నీ కూడా అటాచ్ చేస్తే ఒక అప్లికేషన్ని మీరు ఎస్ఎస్సి బోర్డుకు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ నుండి ఫార్వర్డ్ చేయించండి. ఒకవేళ మీ స్కూల్ దగ్గరే మిస్టేక్ జరిగింది అనుకుందాం, అంటే స్కూల్లోనే తప్పు జరిగింది, అప్పుడు ఆ తప్పును సరిచేయమని స్కూల్ మేనేజ్మెంట్ని అయితే మీరు అడగొచ్చు. వాళ్ళు తర్వాత మరి ఎస్ఎస్సి బోర్డు తోటి సంప్రదింపులు జరిపి వాళ్ళు తప్పకుండా కరెక్షన్ చేయించే అవకాశాలు అయితే ఉంటాయి. వారి దృష్టికి తీసుకెళ్ళి సరిచేయించమని, వాళ్ళ దగ్గర మిస్టేక్ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకొని సరిచేయించాల్సి ఉంటుంది. ఇక మూడో మార్గంగా రెండు మనకు కాలేదనుకున్నప్పుడు మీరే డైరెక్ట్గా మనకు ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది కదా, ఎస్ఎస్సి బోర్డు హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఎస్ఎస్సి సర్టిఫికెట్లో తప్పులను సరిచేయడానికి మరి ఏమేమి డీటెయిల్స్ కావాలో అక్కడ అడిగి తెలుసుకొని, దానికి ఏదైనా ఫీజు ఉంటే ఆ ఫీజు, దానికి ఏవైతే డాక్యుమెంట్లు వాళ్ళు జత చేయమంటారో ఆ డాక్యుమెంట్స్, ఎందుకంటే వాళ్ళు జనరల్గా స్కూల్ రికార్డ్స్ అడుగుతారు. అక్కడ బోనోఫైడ్ కావచ్చు, మీకు ఇచ్చిన బోనోఫైడ్, తర్వాత అడ్మిషన్ రిజిస్టర్లో ఏ విధంగా ఎంటర్ అయ్యి ఉంది, అలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి చాలా చాలా కీలకం. కాబట్టి అవి కనుక అడిగితే వాటిని కూడా మీరు జత చేసి మీరు తప్పకుండా అక్కడ ఎస్ఎస్సి బోర్డులో సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా మీకు డెఫినెట్గా మీ 10th మార్కుల మెమోలో మరి అప్డేట్ చేసి కొత్త దాన్ని అయితే జారీ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇలాంటి ప్రయత్నం ద్వారా మీరు తప్పకుండా మీ యొక్క కొత్త అప్డేటెడ్ మెమోని అయితే పొందడానికి మనకు ఛాన్స్ ఉందండి. సో ఇదైతే మీకు చాలామందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే ఇచ్చాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.